నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో కరీంనగర్ జిల్లా బోయినపల్లికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారని సుంకే రవిశంకర్ అన్నారు అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందినటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు అదేవిధంగా బీజేపీ యువ నాయకులు దాదాపుగా 50 మంది మరి కేసీఆర్ గారి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది 10 ఏళ్ల పాటు మరి సంక్షేమ రంగం అభివృద్ధి రంగం రైతాంగం అన్ని రంగాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి అబద్ధాలతో అందలం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి 15 మాసాలుగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా మరి అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేసి వంచి మరి 15 నెలలుగా ఈ యొక్క ప్రజాపాలన అని మార్పు అని అంటే ఓట్లేసినాం మోసపోయినాం ప్రజాపాలన అంటే ప్రజలు లేరు పాలన లేదనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అన్ని రంగాలు ముందుకు పోతాయని నమ్మి ఇవాళ వెంకట్రావుపల్లి చెందినటువంటి యువ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం బీఆర్ఎస్ పార్టీకి రావడం వాళ్ళందరికీ కూడా